తెలుసు కదా ప్రధాన సమస్య కలుపు. రైతులకి కలుపు వల్లే అసలు 70% రైతులు వదిలేశారు పంట పొలాలని. దీంతో మల్చింగ్ చేసేసుకోవాలి. గడ్డి ఆవులు తినగానే మిగిలిపోతుంది కదండి, రీయూజ్ చేసుకోవాలి. దాన్ని ఇలా కప్పేస్తే ఆ గడ్డి కొంచెం తీసుకోండి. మీరు ఫార్మర్ కదా, మీ చేపిస్తాను, స్టార్ట్ చేపిస్తాను. కర్మ అనుకుంటారు నా దగ్గరకు వచ్చి. రండి. గట్టు ఇది మేము హ్యాండ్తో చేసుకున్నామండి. నేను నా పని వాళ్ళు చేసేస్తాను. నేను ఆల్మోస్ట్ పనే చేస్తాను, పని వాళ్ళు కొంచెం కూర్చుంటారు. ఇట్లా పారతో ఇలా కప్పండి. చెప్తాను ఇవ్వండి నాకు. మీరు పరువు తీసేస్తున్నారు అయింది. ఇలాంటివి చేస్తే చేపిస్తాను రండి. ఏమండి మొక్కలు కప్పినా ఏం కాదు, ఇది లైట్ వెయిట్ కదా గడ్డి. ఇలా కప్పిన తర్వాత యాక్చువల్లీ విత్తనం పెట్టాలి. సో ఇలా కప్పామనుకోండి, ఇప్పుడు ఇది కలుపు, ఇది కనిపిస్తుందా, ఇది ఇలా మొత్తం చిక్కగా వచ్చేసి దీన్ని కప్పేస్తుంది కలుపు. ఇది చాలా డేంజర్ అనమాట. ఎంత డేంజర్ అంటే దీనివల్ల అసలు మొక్క రాదు. దీనికి గ్లైఫోసిట్ అనే ఒక కెమికల్ కొడతారు. కేవలం క్యాన్సర్ 70% పెరగడానికి ఒక్క కెమికలే. గ్లైఫెల్ అంటారు, గ్లైఫోసిట్ అంటారు. వరల్డ్ వైడ్ మొత్తం బ్యాన్ చేశారు దాన్ని. ఇండియా మాత్రం విచ్చలవిడిగా వాడేస్తుంది. గడ్డి మందు అంటారు, కలుపు మందు అంటారు, గడ్డి మందు అంటారు, వీడు మెడిసిన్ అంటారు దాన్ని. అది కనుక తాగితే ఏది తాగినా బతుకుతారు, కానీ గ్లైఫోసిట్ తాగిన బతకరు. 0.2 సెకండ్లో పోద్ది ప్రాణం. ఇంకా మీకు ఎండ్రన్ తాగిన వాళ్ళు రైతులు కొంతమంది బతికిస్తారు చూడండి. దీనికి అది ఉండదు అనమాట. ఎందుకంటే ఇలాంటి కలుపుని గంటలో మార్చేస్తుంది. ఆ కలుపు ఎంత చిక్కుగా ఉంటుందో అక్కడ చూపిస్తాను. ఇలా ఉంటుంది అసలు. మీరు ఇలా స్ప్రే చేయగానే మాడిపోద్ది, ఇది బతుకుతుందండి. ఒకసారి గమనించండి, ఇది బతుకుతుంది, అది మాడిపోతుంది. అంటే వాడు ఎలా తయారు చేశాడు చూడండి. ఇది బ్రతకటం ఏంటి, ఇది మాడిపోవడం ఏంటి? అంత మాడిఫికేషన్ చేసింది, అంత విషయంగా తయారు చేయడం వల్ల ఊళ్ళంతా తెలిసి అమెరికా ఫస్ట్ బ్యాన్ చేసింది. మరి వాళ్ళకి బ్యాన్ చేసినప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మీకు మినపప్పు తిన్నారనుకోండి, బయట మినపప్పుకి మినుగులకి ఎక్కువ కలిపి వస్తుంది బాగా. మినుగులు పంట బతికించాలంటే వాడికి గ్లైఫోసిట్ కొట్టవలసిందే. మీరు మినపప్పు మినుగులు లేదే, ఇడ్లీ లేదే, దోశ లేదే మనకి గడవదు కదా. రోడ్డు మీద తింటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంట్లో కూడా అదే తింటున్నారు. అందుకే బయట మినుగులు అసలు ముట్టుకోకూడదు. తింటే మీరు ప్రకృతి వ్యవసాయంలో తీసుకొచ్చి ఇంట్లో తినండి, లేదంటే మానేయండి ఇడ్లీ దోశలు తినడం. అది ఇంకా ప్రమాదం అనమాట. అంటే రైతుకు తెలుస్తుంది కదా దేనికి ఎక్కువ కలిపి వస్తే దేనికి ఎక్కువ కొడతాడో. మా అబ్బాయి ఒక దానికి వెళ్తుంటే స్ప్రే డ్రోన్ నుంచి కొడుతున్నారంట. అది అంటే ఎకరాలు కదా, వాడికి సరిపోదు నేల మీద కొట్టడానికి మినుము పంటకి. సో అదండి నేను కలుపు తీయలేక, ఈ కలుపు తీయించాలంటే రోజుకి 1000 రూపాయలు కూలీ కదా. ఒక నలుగురిని పెడితే ఈ కాస్త తీస్తాడు వాడు 4000 రోజుకి. లెక్క పెట్టండి ఎంత అయింది. మొత్తం ఎకరం తీయాలంటే 30,000. కలుపుకి 30,000 పెడతాడండి ఏ రైతన్నా, వాడికి వచ్చేది 10,000. సో హ్యాపీగా డబ్బా తీసుకొచ్చి కొట్టేస్తాడు. దీనికి అవగాహన కావాల్సింది మనకే, కస్టమర్స్కే. ఇది 5 వెరైటీస్ కలుపుతారు. ఇది మనకి జీవామృతం చాలా హెల్ప్ అవుతుంది. చూస్తుండగా లేదండి, పారిస్తాం, ఇట్లా నీళ్ళు వదిలేస్తాము, దాంతో కలిపి ఇది పారిచ్చేస్తే ఈ డబ్బా వచ్చేసి 1/2 ఎకరానికి మొక్కలు పెరగడానికి, మొక్క పెరిగి కాయగూరలు ఇవ్వడానికి దీంట్లో కలిపేసి వెళ్ళిపోతుంది అనమాట. సో డైరెక్ట్ ఇస్తే చనిపోతే హై ఎనర్జీస్ ఉంటాయి. మన ఆవు మూత్రము, పేడ, పాము పుట్టమన్ను, శనగపిండి, బెల్లము. లక్కీగా మాకు ఆర్గానిక్ బెల్లం వస్తుంది కాబట్టి అదే వాడతాను, కొంచెం ఎక్కువ ఎనర్జీస్ వస్తుంది. ఇది ముల్లంగి విత్తనం ఇదంతా. ఏమండి ఇది ఎలా ఊరిందో చూడండి. లేదు జుంజుగా పెట్టలేదు నేను, మామూలుది. దాన్ని ఏమంటారు, ఎంత బాగా ఊరించి చూడండి. ముల్లంగి ఎక్కువ సాంబార్ మన ఆంధ్ర వాళ్ళు, కాకపోతే పరోటా అంతా వాళ్ళది కదా, నార్త్ కదండి. అంటే చలవా. నేను సీడ్ కోసం ఉంచాను, కొనుక్కెళ్తున్నారు. కాకపోతే హోమ్ డెలివరీ అడుగుతారు, అదే బాధ. చలవా మంచి ఆహారం అండి అది. ఇవి మల్బరీ ఫ్రూట్స్. సొంత పొలం అయితే ఒక రేంజ్లో చూపించేదాన్ని, అద్దె పొలం కాబట్టి ఇలా ఎటు కాకుండా ఉంది. ఇది ఎద్దుగానుక చెక్క అండి, అది కూడా వేస్తాను నేను. చాలా బలం అది పొలానికి, అంటే చాలా ఎనర్జీస్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఏర్పాటు చేయడం వల్ల మనం బయట నుంచి ఏమీ తేకుండా రొటేట్ జరుగుతుంది. అంటే ఎద్దుగానుగలు చెక్క ఏమో మనకు ఉపయోగపడదు కదా, ఆయిల్ తీసుకెళ్ళిపోతారు. ఆ చక్కెర ఇందులో వేస్తాము, బుల్స్కి పెడతాం. బుల్స్కి ఎనర్జీ అది. ఒలవలు ఉడకబెట్టి కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఉడకబెట్టి దాన్ని కలిపి పెడతాం అనమాట. ఇంకా గోళాలు ఇవన్నీ తయారు చేయాలంటే, మీకు ఆ పురాతన విధానాలు చూపించాలంటే నాకు సొంత పొలం కావాలి, నాకు లేదు. అందుకనే ఆఫ్ చూపించగలుగుతున్నాను. లేదంటే కొబ్బరి చెట్ల మధ్యలో ఆ బుల్లుని కట్టేసి, ఆ బుల్లు కాదు ఇంకొకటి ఉంటుంది, కపిల బుల్లు తెలుసు కదా మీకు,
నల్లగా హైట్లో. బ్రీడ్ అంటే కపిలావు అనేది ఒక జాతిలో ఉండదు, అంటే దాంట్లో అన్నిట్లో అనుకుంటా కదా, గుర్రు, కాంగ్రీచు, ఒంగోలులో ఉంటుంది. కానీ ఒంగోలు ఫేమస్, ఒంగోలు కపిల్ ఎక్కువ ఫేమస్ గిర్లో కూడా ఉంటుంది. కానీ ఆ రెడ్లో కపిల్ ఏం కనిపిస్తుంది, వైట్లో కపిల్ అయితే అర్థమవుతుంది. చూసానండి మొన్న గుజరాత్ వెళ్ళి చూసాను. ఓకే ఓకే, అదే దీనికంటే కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటుంది అండి అది. కపిల్ వెంకయ్య నాయుడు గారి ఫామ్ హౌస్లో ఉంది. ఆముదం తెలుసు కదా, కెస్ట్రాయిల్. మన పూర్వీకులు అద్భుతంగా అన్ని రకాలుగా వాడేసి మనల్ని బతికించడానికి పిచ్చి మొక్కలు అనుకునేవాళ్ళు. బాబోయ్, ఇవి అద్భుతం మెడిసినల్ ప్లాంట్. దీని ఎండకి భరించలేకపోతే దీని ఆకు నెత్తి మీద వేసేసి ఇట్లా అన్ని ఆకులు కాటన్ టవల్తో చుట్టేస్తే 1 అవర్లో మాడి మసైపోతాయి. అంటే మన హీట్ని లాగేస్తాయి. సో హెడేక్ తగ్గిపోతుంది. అప్పుడులో మెడిసిన్స్ అన్న హెడేక్లో ఇలాగే చేసేవారు, చల్లటి మజ్జిగ తాగిపించడం, ఇవి కట్టడం. తర్వాత దీనికి కెస్ట్రాయిల్ ఆముదం వస్తుంది కదా, దాని నుంచి ఆయిల్ తీస్తారు. ఇప్పుడులో నానమ్మ వాళ్ళు పిల్లల్ని కరెక్ట్గా మనకి పుట్టేటప్పుడు లోపల కప్పం చేరిపోద్ది వాళ్ళకి 9 months. దాన్ని బయటకు రాగానే కాళ్ళమే పడుకోబెట్టేవారు. పడుకోబెట్టి బాగా 1.5 hour నలుగు పెట్టి మన సున్నిపిండి వెన్నపూస రాసి నలుగు పెట్టి 2 గంటలు స్నానం చేయించేవారు. నదిలో నీళ్ళు తీసుకొచ్చి కాచి. అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆముదం పట్టించేవారు. ఉగ్గు గిన్నె ఉండేవి, కొంచెం ఆముదం తీసి నోట్లో పట్టిస్తే 3 రోజులు మోషన్స్ అవుతాయి వాళ్ళకి. లోపల మొత్తం జీవితాంతం హాయిగా బ్రతకటానికి అప్పుడు వెళ్ళిపోతుంది మొత్తం మోషన్స్ ద్వారా. ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది, సీరియస్ అవ్వదు వాళ్ళకి, అసలు జ్వరం కూడా రాదు, మోషన్స్ మాత్రం అవుతాయి, ఏడుస్తారు, నార్మల్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అది పోస్తే వీళ్ళు సీరియస్ అవుతుంది. పోసేలాగా మనం పెంచుకోవాలి కానీ డాక్టర్కి మనం లొంగిపోకూడదు కదా. ఇది బెండకాయ అనమాట, ఈ సీడు. ఇంక ఇప్పుడు మనకు వచ్చే బెండకాయలు ప్రమాదం తినకూడదు. ఇవి ఏమో రెడ్ కందులు, మీ వెనకాల బ్లాక్ కందులు, ఇవన్నీ దేశవాళి. ఇప్పుడు ఒక కాపు కాస్త 5 ఏళ్ళు కాస్త చెట్టు. 5 సంవత్సరాలు అండి కంది, 6 నెలలు కదా, 5 ఏళ్ళు. దాన్ని 5 ఏళ్ళు కాసే కందిని తీసుకొచ్చి 5 ఏళ్ళు కాపించగలిగితే మీరు, లేదంటే 6 నెలలు హైబ్రిడ్ పంట వచ్చేస్తే కట్ చేస్తారు. కెమికల్ ఇది దేశీ, అది హైబ్రిడ్. అది 6 నెలలే బతుకుతుంది. ఇది ఇంకా మన పూర్వీకులు చాలగట్టు మీద వేసేవారు. వాళ్ళకి అందులో వాళ్ళు సరిపోయి మినువులు వేసేవారు, వాళ్ళు ఫుడ్ వాళ్ళకి సరిపోయేది. బియ్యం తెచ్చే, కూరగాయలు పండించుకొని ఉండేది, అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు అన్నీ కొనుక్కుంటున్నారు నా దగ్గర మీరు. కాదు, మీరు ఏమన్నారు దేశీకి హైబ్రిడ్ తేడా ఏంటన్నారు కదా. దేశీలో జీవం ఉంటుంది, హైబ్రిడ్లో క్వాంటిటీ ఉంటుంది, అంతే. జీవం అబ్బా ఏం చెప్పారు. అవి ఈ కొనుక్కోవడానికి కకృతి పడతాం, హాస్పిటల్లో దానివల్ల బిల్స్ కట్టుకుంటాం. కకృతి పడతాం. ఇవన్నీ దేశీ చిక్కుడుకాయలు ఇప్పుడు వస్తున్నాయి. ఇదంతా చిక్కుడుకాయలు వచ్చే కాలం. కనిపిస్తున్నాయి మీకు మధ్య మధ్యలో. మీకు బెండకాయ ఎందుకు రాదని చెప్పాను, చూడడానికి పెట్టాను కానీ రాదు, ఇంకా రాదు. కాయలు నిర్జీవం అయిపోద్ది, చెట్టు పెరగదు కూడా. అదిగో చూడండి, అదే హైబ్రిడ్ అనుకోండి, వాటికి ఎంత ఉంటుంది, ఒక 20-30 కాయలు ఉంటాయి. మాకు 2 కాస్తాయి. ఇది ఇక్కడ చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయండి, ఇవి మనంతా దేశవాళి. ఇది మామూలుగా హైబ్రిడ్ చిక్కుడు పాదు చూడండి, అసలు పాదు మొయ్యలేదు, ఇంకా గుత్తులు కింద కాసేస్తుంది, చాలా ఎనర్జీగా తయారవుతాయి. ఇది పెట్టి 6 నెలలు అయింది, ఇప్పుడు కాపు కాస్తుంది, ఇంకో 2 నెలలు. క్యారెట్ అదిగోండి, వండడం పర్లేదులేండి, మామూలుగానే ఏం తేడా ఉండదు. అటాలు మార్చేయండి కాదు మార్చి. ఇది కందికాయ తిని చూడండి. మా పని వాళ్ళు నేటివ్ సీడు అక్కడి నుంచి తెప్పించాను వాళ్ళకి. వాళ్ళ స్టైల్లో ఆమె వండి చేసి పెడతారు, నాకు బాగుంటాయండి. ఇవి సీడు తీసుకుంటారా, ఇవి పట్టుకోండి. అది క్యారెట్ సీడు. రండి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి క్యారెట్ సీడ్ అండి. ఇవి తెలుసు కదా మీకు. బ్లాక్ క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ 2 ఉంటాయి మనకి, 2 దేశీయే. ఇట్లా సీడు, ఇలా క్యారెట్ తయారవుతుంది. దీన్ని భూములు వేయాలి. ఇది క్యారెట్ సీడు. ఇది కందులు, ఇవి టమాటా, ఇవి కందులు, అది గుమ్మడికాయ, ఇది క్యారెట్. చిన్నగా ఉండగా అలా ఉంటుంది, అది పీకండి. ఇవి ఆరెంజ్ బొబ్బర్లు, వాళ్ళయ్యే కానీ ఇంకొక వెరైటీ, మన ఒరిస్సా వాళ్ళే కానీ ఇంకొక వెరైటీ. ఎంత బాగుంది చూడండి. పచ్చి తినేచ్చండి, దాని మీద పుల్లటి మజ్జిగ కొడతాం మేము. దీంట్లో మట్టి వాసన చూడండి ఒకసారి, మట్టి వాసన చూస్తారని. ఆరెంజ్ క్యారెట్ కొంచెం లైట్గా స్మెల్. తర్వాత వాటర్ వేద్దాము, మంచిగా తాగుతారన్నారు కదా డైరెక్ట్ భూమిలో. దమ్ము ఉందా,
మా మంచి నన్ను డైరెక్ట్ తాగడానికి. పెస్ట్ కంట్రోల్ అంటే ఇంకెలా అవుతుందంటే మీకు చుట్టుపక్కల ఏ చెట్టుకు ఉన్నా కూడా ఇది అట్రాక్ట్ చేసేసుకుంటుంది పురుగులు. అంతర పంటలు పెస్ట్ కంట్రోల్ కంట్రోల్ అంటే దీని మీదకి వచ్చేస్తుంది, అంటే దీన్ని ఇష్టపడుతుంది, ఇది ఎక్కువ తినేస్తుంది పురుగులు. ముక్కులు పని చేయట్లేదా? అది నేను ఎంతకీ మీ పీకినప్పుడు వాసన వస్తుంది అంటున్నా చాలా మంది, మీకు ఏదో అయ్యింది. కాదు ఈ నేను సెటార్ వేస్తారేమో అని. ఇదిగోండి ఇలా పురుగు బాగా ఎక్కువ తింటుంది, అన్నీ దీనికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఒక్క టమాటా 100 టమాటాలతో సమానం హైబ్రిడ్. ఎంత బాగుంది చూడండి, గట్టిగా నొక్కండి. లేదు హైబ్రిడే, కాకపోతే ఈ విధానం. హలో అండి, మా స్వచ్ఛమైన ఆహారం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నామో, న్యాచురల్ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలన్నా, ఇలా ఈరోజు మీరు చూసినట్టు ఇలా మార్కెట్కి వచ్చి అన్నీ మా పొలాలు, మా ఆవులు అండ్ మా ప్రోడక్ట్స్ అని స్వయంగా చూసి అమ్మతో మాట్లాడి తీసుకోవాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ద నెంబర్ ఇస్ 9347500360. I repeat 9347500360. ఒకవేళ ఈ నెంబర్ బై మిస్టేక్ ఎత్తపోయినా విల్ ట్రై టు కాల్ యూ బ్యాక్ విత్ ఇన్ 2 days. అదర్వైజ్ ప్లీజ్ డూ మెసేజ్ వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అసలు ఏమేమి ఉంటాయి ప్రొడక్ట్స్ అవన్నీ పంపిస్తాము. అండ్ ఆల్సో ద ఫార్మ్స్ లొకేషన్ ఇవన్నీ పంపిస్తాము. సో బేసిక్లీ ద ఫార్మ్ ఇస్ నియర్ చిల్కూర్ బాలాజీ టెంపుల్. సో అక్కడ నుంచి 7 kilometers చంద్రనగర్ ఎక్స్ రోడ్స్ అని అక్కడ ఉంటుంది పొలం, రోడ్ పక్కనే. సో మీకు గూగుల్లో స్వచ్ఛమైన ఆహారం అని నొక్కినా యుల్ గెట్ ద లొకేషన్. మోస్ట్లీ సాటర్డే సండేస్ అమ్మ పొలంలో ఉంటారు. సో ట్రై టు విజిట్ ఆన్ దోస్ 2 days మార్కెట్ లేనప్పుడు. అండ్ మేము మార్కెట్ రెగ్యులర్గా మంత్లీ 1 or 2 కండక్ట్ చేస్తాం, ఓన్లీ ఆన్ సండేస్, ఆల్టర్నేటివ్ సండేస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఆర్ మెసేజ్ త్రూ వాట్సాప్. థ్యాంక్ యూ.